ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ మనిషి దగ్గర మాట్లాడినా ఇదే చెప్పేవాడిని, నీ పాపములు దేవుడి దగ్గర ఒప్పుకో, నేను పాపిని అని దేవుడి దగ్గర చెప్పుకో, దేవుడు నిన్ను వెంటనే క్షమించేస్తాడు. నిమిషాలు అక్కర్లేదు, గంటలు అక్కర్లేదు, పోతాడు. దైవజనుడు అదే చెప్పాడు, నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు నేను క్షమిస్తాడు అన్నప్పుడు ఆయన ఎవరు నీ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నారో దేవుడి దగ్గర చెప్పుకోండి, నీ పేరు పరలోకంలో దేవుడు రాస్తాడు అన్నప్పుడు సమర్పించాడు. అప్పుడు అందరు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు మీ హృదయాల్లో యేసుప్రభువుని అంగీకరిస్తారో మీ చెయ్య పైకి చూపిస్తే నేను కూడా మీకు ప్రార్థన చేస్తానంటే ఆయన డెసిషన్ కార్డు ఒక కార్డు నాకు అందరికి ఇచ్చారు, నాకు ఇచ్చారు. ఆ కార్డుని సర్కు పెట్టించారు. ఆయన ఆ కార్డు వారు తీసుకున్నారు. వెంటనే చెప్పారు, నీ పాపములు దేవుడి దగ్గర ఒప్పుకోండి. దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్న చిన్నప్పటి నుంచి జ్ఞాపకం చేస్తున్న పాపాలను చెప్పుకోండి, ఒప్పుకోండి. ఒక గంట సేపు దేవుని దగ్గర నా పాపాలన్నీ కూడా కన్నీటితో దేవుని దగ్గర చెప్పుకున్నాను, ఒప్పుకున్నాను. యథార్థమైన హృదయంతో చెప్పుకున్నాను. ప్రభు నేను క్రైస్తవుడిని కానీ క్రీస్తున్న హృదయంలో నేను పైకి యాక్షన్ చేస్తున్నాను. భక్తి చర్చికి వెళ్తాను, బైబిల్ చదువుతాను, వస్తాను, ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను. అంతకుముందు లోపల చర్చి ఏమి కూడా హృదయంలో దేవుడు భయం, భక్తే పాపం. మా దగ్గర ఊరు పక్కన భీమవరం ఉంది, అది సెకండ్ బొమ్మాయి ఉంటుంది లోపల. తెల్లారు లేస్తే వెళ్ళిపోయి సినిమాలు చూడటం, ఇంక ఇదే అలవాటు. అయితే ఎప్పుడు దేవుడి దగ్గర నా పాపాలు కన్నీటితో ఒప్పుకున్నాను, పాపం మీద చాలా అసహ్యం పుట్టింది. నిజమైన పశ్చాత్తాపం అక్కడ దేవుడు నాకు కలిగించాడు, నిజమైన రక్షణ కలిగించాడు. నా హృదయంలో యేసుప్రభువు వచ్చాడు అని నాకు అర్థమైపోయింది. అప్పుడు అన్న చెప్పాడు, మీ పాపాలు ఎవరు దేవుని దగ్గర ఒప్పుకున్నారో వారి పాపాలు దేవుడు క్షమించాడు. ఎవ్రీ 10 చూసిన వాళ్ళు చదవండి. ఎవ్రీ 10 యథార్థంగా ఒప్పుకుంటే నీ పాపములను నీ అక్రములను ఎక్కడో ఎన్నట్టు నీ జ్ఞాపకం చేసుకుని అసలైన మాట కింద ఉంటాయి అని ప్రభువు చెప్పుతున్నాడు. ఈ పాపములను ఈ అక్రమములను ఎక్కను అంటే 73వ సంవత్సరం, అది నవంబర్ నెల 18వ తారీఖు, సరిగ్గా 12 గంటలు. ఇక స్పాట్లో ఆ టైంలో ఈ పాపాలని క్షమించాను, ఇంకా ఈ పాపాలని జ్ఞాపకం. నా హృదయంలో చాలా సంతోషం కలిగింది. ఎంత సంతోషం అంటే అసలు ఎప్పుడు అంత సంతోషం, ఆనందం లేదు నా జీవితంలో. అదే మొట్టమొదట నాకు నిజమైన సంతోషం కలిగింది. నా హృదయంలో యేసుప్రభువు వచ్చాడు కాబట్టి నాకు అంత ఆనందం, సంతోషం కలిగింది. చెప్పలేను ఆ సంతోషాన్ని, వివరించండి అంటే నాకు చేస్తా. అంత ఆనందం, అంత సంతోషం, అంత ఆనందం కలిగింది. వెంటనే ఆయన చెప్పాడు, మీ పాపాలు దేవుడు క్షమించేశాడు, ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోడు, మీ పేరు పరలోకంలో దేవుళ్ళందరూ రాయబడ్డాయి, మీ హృదయంలో యేసుప్రభువు వచ్చాడు అన్నప్పుడు నాకు ఎంతో చెప్పలేనంత ఆనందం నా హృదయంలో. నా హృదయంలో యేసుప్రభువు వచ్చాడు, నా పేరు పరలోకంలో రాయబడింది, ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు, కావలసినదంతా నాకు దొరికేస్తుంది అనే సంతోషంతో, ఆనందంతో
నేను లేచి ప్రభువుని స్తుతించాను. అప్పటి నుండి ఆ రోజు మొదలు నుంచి ఈ రోజు వరకు ఆ సంతోషం పోలేదు. తర్వాత బస్సు ఎక్కి మా ఊరు రావటం, ఆ బస్సు పక్కనే ఎవరు కూర్చుంటే వైజాగ్ వెళ్తున్నాడు అతను. ఆ తెల్లవారులు అతను దేవుడి గురించి చెప్తూనే ఉన్నాను, రక్షణ గురించి చెప్తాను. నేను దిగే సమయం కాడికి వచ్చేటప్పటికి, స్థలం కాడికి వచ్చేటప్పటికి అతను రక్షణ పొందేది, మారు మనసు పొంది. ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు దేవుడి గురించి చెప్పకుండా నేను ఉండలేదు. వినపడ ఒక అమ్మాయి మా ఇంట్లోకి వస్తే, అమ్మాయి పేరు చిన్నపిల్ల, అమ్మాయి పేరు, అమ్మ నీ పేరే పేరు అని తెలుసు అంటే లక్కీ అన్నది. అలా అయితే నువ్వు యేసుప్రభువు నమ్మితే యేసుప్రభువు నీ పాపాలు క్షమిస్తాడు. చాలా సింపుల్గా చిన్న మాటలు, చాలా చాలా తేలిగ్గా చెప్పి కృపా దేవుడి అని చెప్తే వెంటనే ఆవిడ నమ్ముతారు. అయితే నువ్వు ప్రార్థన జరుగుతుందా ఆదివారం చెప్తే, అలాగా దేవుడి గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభించి నా హృదయంలో ఆశ, దేవుడి కొరకు జీవించాలని కోరిక, తపన, అది ఎలాగా చెప్పాలో నాకు తెలియదు. ఎంత ఆశ అంటే దేవుడి గురించి చెప్పకపోతే నిద్ర పట్టింది కాదు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడి గురించి సాక్ష్యం చెప్పాలి. ఈ మనుషులు ఎందుకు బతుకుతున్నారు? ఒక మనుషుడు లోకమంతా సంపాదించాడు, ఎందుకు బతుకుతున్నారు? అగ్ని గుండంలోకి వెళ్ళిపోతున్నారు, అగ్ని గంధకాలతో మండి గుండంలో పాలు పొందుతున్నారు. అక్రమం చేయబడినారా నగదుండి పొందని క్రైస్తవులతో అన్నాడు దేవుడు. ఎందుకు వీళ్ళు బతుకుతున్నారు? దేవుడు ప్రతిమలోకి రమ్మని అనట్లేదేంటి? వారి పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోవట్లేదేంటి, విడిచిపెట్టలేదేంటి అని చాలా ప్రశ్నలు నాలో ఉంది. సరే వదిలేశాను, మా ఊరు వదిలేశాను. 50 సంవత్సరాలు అయింది. వదిలేసి ఈ ప్రాంతానికి వచ్చి ఎవరైతే నమ్ముతారో, రక్షణ పొందుతారో వారికి బాప్తిసాలు ఇవ్వటం, అక్కడక్కడ మందిరాలు ఏర్పాటు చేయడం, ప్రతి ఆదివారం వెళ్ళటం, ఆరాధన జరిగింది. అప్పటి నుంచి రాజదూత దేవుడు ఇచ్చాడు బొలింపు. అది దాని నిండా బైబిల్ వేసుకుని చాలా లోడ్లాగి ఏమి లేక ఎవరన్నా చూసిన వాళ్ళు తెలుస్తుంది. రాజదూత చాలా బలమైన బండి. అయితే బాక్స్ ఒకటి ఉండేది, ఆ బాక్స్ నిండా బైబిల్. తర్వాత ఈ పక్కన నా పక్కన కూడా బాక్స్ ఉంది, పెట్టుకుని మేడం వేసుకుని తిరిగి 2-3 సార్లు వర్షంలో కూడా వెళ్ళిపోతా ఉంటే స్లిప్ అయిపోయి జారిపోయింది, కొండ నుంచి కింద పడిపోయింది. గురుమిల్లని ఆ ఊరు వెళ్తా ఉంటే పైకి అప్పుడు బ్రిడ్జ్ చేశారు. అప్పుడు బ్రిడ్జ్ కొండ ఎక్కుతూ ఉంటే అలా ఉండేది, పైకి ఎక్కాల ఊరు స్లిప్ జారిపోయి కింద పడిపోతే నడుము L4 L5 డిస్క్ ప్రాబ్లం వచ్చేసింది. అసలు అప్పటి నుంచి అసలు బండి మీద సరిగ్గా తిరగలేకపోయాను. ప్రభావ నేను సైకిల్ మీద తిరగలేకపోయాను, రాజమూత మీద కూడా తిరగలేకపోతున్నానంటే దేవుడు కారు అంటే నాకు సొంతంగా ఇచ్చిన ఇవ్వకపోయినా మా పిల్లలకి ఉండేది, దాని మీదే తీసుకెళ్తా ఉంది. ఇప్పుడు కూడా మా అల్లుడు కారు మీద వచ్చాడు. దేవుడు ఆశ్చర్యకరంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాడుకుంటానే ఉన్నాడు, మర్చిపోలేదు. నాకు ఒక అలవాటు ఏంటంటే
పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను కాపాడుతాడు, నన్ను పోషిస్తాడు. ఏ జీవితాలు అక్కర్లేదు. దేవుడు యథార్థంగా జీవిస్తే అయినా నాకేం లేదు చేయకుండా ఉండలేడు. ఒక పాట కూడా ఉంది కదా, పాడిన పాట. చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 ఆరాధించే వేళయందు నీ హస్తమును కలిగే నాలో నేను ఆపినని గ్రహింపగానే ఆరాధించే వేళయందు నేను ఆసమును దాసాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను ఆపినని గ్రహింపగానే నాలకు అలవాటై నీ పాదము వదలకు నీ మేలకు అలవాటై నీ పాదము వదలకు అది చేసేదము. చాలా 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 ప్రభు సువార్త ప్రకటించారు మానవుడు ఎంతో సుందరమైనవి అని రాయాలి. దేవుడు అంత గౌరవించాడు. అయితే మీరు దేవుడి పని చేస్తున్నారో చాలా సంతోషం. ఒక్క విషయం మాత్రం గ్రహించండి, ఎవరికన్నా సువార్త చెప్పిన వెంటనే వాళ్ళు మరుక్షణంలో ఉంటారో ఈ లోకం వచ్చి పెట్టారో తెలియదు కాబట్టి తక్షణమే వారికి డెసిషన్ తీసుకుని సమయం కూడా ఇచ్చేది. వారి పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వెంటనే చెప్పండి. మా నాన్నగారు చనిపోయే ముందు ఆయన సోదరుని చెప్పాను కదా, నేను ఇంకొక మా నాన్నగారు ఆ ఊళ్ళో ఉన్నారు, నన్ను కబురు చేశారు, చనిపోయి ముందు వెళ్ళిపోతున్నాను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఎక్కడికి వెళ్తారో మీరు చనిపోతే అగ్నికోణంలో దిగిపోతారు, యేసుప్రభువుని అంగీకరించాలి, హృదయంలో మనల్ని పాపాలు వచ్చుకోవాలి, క్షమించమని అడగాలి, అని ఇంకా 2 నిమిషాల్లో చనిపోతారు అని అంటే ఎలాగా అని అడిగారు. యేసుప్రభువుని మీ హృదయంలో రమ్మని అడగాలి, నోటుకు చెప్పాలి, నేను పాపనని చెప్పాలి, ఒప్పుకోవాలి. ఆయన చాలా భక్తిగా తెల్లజాము వేసి పిల్లల కొరకు అందరి కొరకు చెట్టు సెలవు తీసుకుని ఆ ఎదురుకుండా నిలబెట్టి 3ంటికి లేచి రోజు ప్రార్థన చేస్తారు. దాంట్లో భక్తిగా అయితే ఆ భక్తి వల్ల మీరు పరలోకంలోకి వెళ్ళలేరు అని చెప్పి, మరి ఎలాగా అంటే మీరు హృదయంలో తీసుకున్నామని కనుకుంటే అని చెప్తే యేసుప్రభువాని పాపిని నన్ను క్షమించు, నాలో రమ్మని నా హృదయం అని చెప్పేసి ప్రార్థన చేశాను. ఏం జరిగిందో తెలుసా? వెంటనే నేను మాట చెప్పాను, నాన్నగారు దేవుడు మీ పాపాలు క్షమించాడు, మన పాపంలో మనం ఒప్పుకుంటాను, క్షమిస్తాడు, వాగ్దానం చాలా మంచోడు, మీ పాపాలు మట్టిలో కడిగేశారు అన్నప్పుడు కన్ను మూసేది. చాలా సంతోషించాడు.
మీకు నేను చెప్పేది అదే. వారు ఎవరైనా సరే యేసయ్య మీ పాపాల కొరకు చనిపోయారు, రక్తం చెందించారు, ఆయన చనిపోయి తెలియచారు, మీ హృదయంలోకి వస్తారు, నేను పాపమైన చెప్పండి అని చెప్తాం. మనం చాలా మందిని గ్రహించారు, అందరు చాలా మంది చెప్తారు అలా. కానీ వారి దగ్గర వారి పాపాలు ఒప్పుకోదని దేవుడు మీ పాపాలు క్షమించాడని చెప్పరు. వాళ్ళు చచ్చిపోయి వాళ్ళు పాపం క్షమించారో లేదో తెలియదు, చచ్చిపోయి అగ్నిగుండంలో పోతారు. క్షమించారు అన్న మాట వింటేనే సంతోషంగా పరలోకంలో పెడతారు. చెప్పరు ఆ మాట చెప్పడం. ఎందుకంటే వారికే యేసుప్రభు వారి పాపాలు క్షమించడం లేదు తెలియదు. అది చాలా విచారకరమైన విషయం. మీతో నేను చెప్పేది ఒకటే, వారు గుంపుగా వచ్చు, ఒక్కరిగా దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకుంటారు. వారు వెంటనే ఏమని చెప్పాలి? యేసయ్య నీ పాపాలు క్షమించేసారు. ఇక వాటిని జ్ఞాపకం చేసుకోరు. నేను 4-5 మాటలు గుర్తు చేశాను. ఇంకో విషయం ఏంటంటే, సువార్త ఎరిగిన వారికి సువార్త ప్రకటించడానికి ఇష్టపడాలి. మన సువార్త తెలిసిన వారికి కాదు, సువార్త తెలిసిన వారికి మనం చెప్తాం, తప్పేం కాదు. కానీ తెలియని వారికి చెప్పాలి. చూడండి, రోమా 15 టైం అయిపోతే చెప్పండి. 15:20 క్రీస్తు నామం మెరుగైన చోట్లను సువార్తను ప్రకటింపబడినది మిక్కిలి ఆశగలం. ఎవరో సువార్త ప్రకటన గురించి తెలియదు, వారికి చెప్పాలని మిక్కిలి ఆశ ఉండాలి. మనం నమ్మిన వాళ్ళ గురించి నమ్మిన వాళ్ళకి చెప్తాం మనం.